ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు ఎందుకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని సాగించలేక సతికిలబడుతున్నాయో అన్న సంగతి మనము ఈ సమయం ముందు కొంతవరకు పరిశుద్ధాత్మ ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. వై అవర్ ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్స్. కారణాలు: తండ్రులు పిల్లలను సరైనటువంటి బోధలో పెంచనందున, పిల్లలు తల్లిదండ్రులు బోధలకు లోబడనందున, అత్తగారికి కోడలు అవిధేయురాలుగా ఉన్నప్పుడు, కోడలను తన కుమారుని భార్య అని గౌరవించినప్పుడు, కుమార్తెలు అల్లుళ్ళు ఐక్యతకు సహకరించినప్పుడు, ఆయా సందర్భంలో మనము ఘటించిన క్రియలకు తగిన ప్రతిఫలము ఘటిల్లుతుంది. ఎవరు చేసిన పాపకర్మ వారు అనుభవింప తప్పదు. ఎవరు తప్పులు చేస్తారో, ఎవరు పాపము చేస్తారో అలాంటి వారిని దేవుడు మెచ్చడు. తోటి కుటుంబ ఐక్యతకు భంగం చేసి అందరికీ విరోధులుగా మారుతారు. తోటి సహోదరులను ప్రేమించినటువంటి వారు అనంత దూరములో ఉన్న దేవునిని ఎలా ప్రేమించుతున్నామని వారు ఈ లోకములో జీవనం చేస్తున్నారు. ఈ విషయంలో అందరము విఫలము అవడము తప్ప కానీ ఫలితం సఫలం కాం. గనుక దుర్దినములు రాకముందే, చెడుగు నిన్ను ముట్టకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, నీ ప్రాణము నిన్ను విడవకముందే నీ సృష్టికర్తను జ్ఞాపము చేసుకో. సహోదరి సహోదరుడా, ప్రభువు నీకు మంచి బుద్ధి జ్ఞానము ఇచ్చి నిన్ను నీ కుటుంబమును నిండు 100 సంవత్సరాలు దీవించేటువంటి ఆ ప్రేమను నువ్వు పొందాలని ప్రభువు చిత్తమయ్యున్నది గనుక ప్రభువు చిత్తానికి మనందరము లోబడి ఆయన రాకకు మనందరము ఎదురుగా వెలుదుముగాక. దేవుడు ఈ వాక్యమును దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ సువార్తికుని మీరు సద్వినయముతో ఈ వాక్యము మీరు విన్నందులకు మీకు నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రాబోయేటువంటి దినాలలో దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేసి మీ కుటుంబ ఐక్యత కొరకు తగిన జ్ఞానము మీకు ఇచ్చునుగాక. ఈ సమయంలో మీ సేవకుని జ్ఞాపకం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి ఈ కార్యక్రమాలను ఇంకా విరివిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగన మిమ్మల్ని సహకరించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నా. ఇంతటితో నేను ముగిస్తున్నా. దేవుడు సదాకాలం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.